శివ గారు ఎన్టీఆర్ గారు అంటేనే డైలాగ్స్కి చాలా ఫేమస్. ఆయన నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట ఎంత డిక్షన్తో ఉంటుంది, ఎంత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్తారు అనేది మనందరికీ తెలుసు. మీరు ఆయనకి బృందావనం సినిమాకి రైటర్గా కూడా వర్క్ చేశారన్న విషయం తెలిసిందే. సో ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఎన్టీఆర్ గారితో మీరు అనుకున్న భావాలు ఆయనతో చెప్పించాలనుకున్నప్పుడు, ఆయనకంటూ డైలాగ్ రాసేటప్పుడు మీరు ఏమన్నా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా? ఇంకా బాగా రాయాలి, ఇంకా ఇంత ఇలా ఇంపాక్ట్ పెంచాలి అంటే రైటర్గా ఉన్నప్పుడు చిన్న కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి. అంటే మా డైరెక్టర్కి ఎంత కావాలో అంతవరకు రాయాలి. సో ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అంటే ఒక స్వార్థం ఉంటుంది, మొత్తం వాడేద్దామని. అండ్ ఎమోషన్ ఎంత స్ట్రెంగ్త్ తెలుసు నాకు, హౌ ఎక్స్ప్రెసివ్ హీ ఈజ్ అనేది. అంటే చిన్న ఎమోషన్ కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా చెప్పగలరు. సో కొంచెం హార్డ్ కోర్ ఎమోషన్స్ రాయాలి, అదంతా బయటకు రావాలంటే. సో అలాంటి ప్లాట్ఫామ్ దొరికింది నాకు. అంటే నేనే రైటర్ని, అంటే నేనే డైరెక్టర్ అవటం వల్ల ఈ కథకి. అండ్ ఈయన మోహన్ లాల్ గారు, సమంత, నిత్య మీనన్, ఈ నలుగురు ఉంటే నాకు సినిమా అయిపోయింది. అంటే ఫైనెస్ట్ యాక్టర్స్ నా కథలో ఉన్నారు. ఎంతకంటే డ్రీమ్ ఏముంది? ఆయన కన్న ఒక కళ, అందులో మేము అందరూ భాగస్వాములు అవ్వడం, అది ఆనందం. ఈ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్, ఇతర లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అయింది. సో అక్కడ ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఏంటి? మలయాళం అండి, తెలుగు మలయాళం. బికాజ్ మోహన్ లాల్ గారు ఉన్నారు, సూపర్ స్టార్. అంటే నాకు ఫస్ట్ డే నాకు ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, జనరల్గా నేను డబ్బింగ్ సినిమా అనుకున్నాను, నేను ఇది డబ్బింగ్ ఫిల్మే, అంటే 2 లాంగ్వేజెస్ షూట్ చేయలేదు. బట్ ఈ సెడ్ అంటే వాళ్ళు స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతున్నారని. స్ట్రైట్ మలయాళం ఫిల్మ్ లాగా మోహన్ లాల్ గారి కొత్త సినిమా ఎట్లా రిలీజ్ అవుతుందో అలా వచ్చినాయి ఓపెనింగ్స్. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే మోహన్ లాల్ గారు అంటే ఆ అపియరెన్స్, ఆ గెటప్ కొత్తగా ఉంది వాళ్ళకి. సో ఒక ఓల్డ్ క్యారెక్టరు అంత ఇంటెన్స్గా, దట్ సెటప్, ఆ స్పాన్ అది కొత్తగా ఉంది వాళ్ళకి. సో మోహన్ లాల్ గారు నాకు ఫోన్ చేసి ½ అన్ అవర్ మాట్లాడారు, ఇది రియాక్షన్ మీకు అర్థం అవ్వాలి ఇదే ఇక్కడ అని. దట్టు ఎక్కడో మోహన్ లాల్ గారికి ఈయనకి చాలా సిమిలారిటీస్ ఉంటాయి నాకు, మరి ఎందుకో తెలియదు నాకు. కాదండి, సినిమా చూస్తే నిజంగానే వీళ్ళిద్దరూ రియల్ పోలికలు అంటారు. తండ్రి కొడుకులేమో అని అది చాలా మంది అన్నారు, చిన్న తండ్రి కొడుకులేమోనని. అంటే ఎక్కడో వాళ్ళు అలాగే ఫీల్ అయ్యారు, చిన్న అక్కడ వాళ్ళు కూడా. సో ఆ కెమిస్ట్రీ జనరల్గా హీరోయిన్ మధ్య ఉంటుంది, కానీ మోహన్ లాల్ గారి మధ్య ఈయన మధ్యలో అలా కుదరటం అనేది దట్స్ ఎ బ్యూటీ. ఇప్పుడు ఎలా జరిగింది శివ గారు అండ్ ఎన్టీఆర్ గారు? అంటే ప్రకాష్ గారు అంటే సెట్ చెప్పినప్పుడు, అంటే కథ విన్నప్పుడు ఆయన ఫీల్ అయ్యారు. అంటే ఎన్టీఆర్ గారు, మోహన్ లాల్ గారు జైంట్స్, అంటే వాళ్ళ క్యారెక్టరేషన్ కూడా అలాగే ఉన్నాయి సినిమాలో. సో వాళ్ళకంటే పెద్దదేమో జనతా గ్యారేజ్ అనే ఒక మాట అన్నప్పుడు టక్కన తగిలింది అతనికి. సో దానికి ఒక క్యారెక్టర్, అంటే వాళ్ళకి ఎలా రాసేమో క్యారెక్టర్స్, సో జనతా గ్యారేజ్ కూడా ఒక క్యారెక్టర్ డిజైన్ చేయాలని. సో అందుకే ఇంత పెద్ద సెట్ కానీ, వాటిని కలర్స్ కానీ, అంటే బ్యాక్ యార్డ్కి ఒక క్యారెక్టరు, మండువాకి ఒక క్యారెక్టరు, గ్యారేజ్కి ఒక క్యారెక్టరు. సో అంటే అమేజింగ్ వర్క్ అండి బై ప్రకాష్ గారు. ఇది ఏమీ ఇన్పుట్ లేదు. రొమాంటిక్ యాంగిల్ అయితే సార్ ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మా నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. మీరే కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి? ఆయన నన్ను మాట్లాడిస్తారా లేదా?